హలో నమస్తే. నేను ఒక ఐలాండ్కి వచ్చాను. ఈ ఐలాండ్లో ఇది మహారాజా ప్యాలెస్లో ఉన్నాను. యాక్చువల్గా ప్యాలెస్లో ఉండి మాట్లాడుతున్నాను ఈ ఐలాండ్లో. ఓకే, ఈ ఐలాండ్లో నాకు తెలిసిన వరకు మెజారిటీ మన ప్రజలు మొత్తం ఇలాంటి ఐలాండ్స్ మహారాజా ప్యాలెస్లోనే ఉంటారు. ప్యాలెస్లో ఉన్న కష్టాలు మనందరికీ తెలుసు కాబట్టి నేను దాని గురించి చాలా మాట్లాడాను. సరే, అందుకని నేను ఈరోజు స్క్రీన్లో మాట్లాడలేకపోతున్నాను. ఒక అంబియన్స్ ఇదంతా సరిగ్గా లేకపోయినా సరే, ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ టుడే. ఐఎమ్ అవుట్ ఆఫ్ ది స్టేషన్. ఐఎమ్ ఇన్ డిఫరెంట్ ప్లేస్. ఇప్పుడు నిన్న అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక కామెంట్ చేశారని, ఆ కామెంట్ మీద TV5లో సాంబశివరావు గారు ఒక చర్చా కార్యక్రమం పెట్టారు. ఆ చర్చా కార్యక్రమం మొత్తం విన్నాను. దాంట్లో మళ్ళీ ఒక ప్రొఫెసర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు సాంబశివరావు గారు. ఏమన్నారంటే, దాంట్లో చాలామంది యూట్యూబర్స్ ఎక్కువైపోయారు, హిందువుల్ని విడదీస్తున్నారు, మా ఎస్సీ ఎస్టీ బీసీలు అని ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రొఫెసర్లు యూట్యూబ్ ఛానల్ పెట్టి అని అన్నారు. బహుశా ప్రాబబులీ నేను కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర గారు అయ్యి ఉండొచ్చు. హిందువులు విడదీస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీల తరపున మాట్లాడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు హిందువులు కాదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడో సరే, నన్ను అనకపోయినా ఆ పాయింట్ కొద్దిగా కనెక్ట్ అయింది కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఓకే, నేనేమన్నానంటే, ఇప్పుడు సాంబశివరావు గారు అయినా ఎవరైనా సరే, ఏ జర్నలిస్టులు అయినా సరే, ఫండమెంటల్లీ నోబడీ ఈజ్ డివైడింగ్ హిందూస్. అది ఒకటైతే అర్థం చేసుకోవాలని, హిందువుల్ని విడదీస్తున్నారనేది పొరపాటు. హిందువులుగా కలిసి ఉంటూ మీ హక్కుల కోసం పోరాటం తప్పే ఉంది. హిందువులు కలిసే ఉండండి అండి, ఎవరు విడదీస్తారు? ఇప్పుడు ఎస్సీలో హిందువులు ఉన్నారు, బీసీలో హిందువులు ఉన్నారు, ఓసీలో హిందువులు ఉన్నారు. అందరు కలిసి ఉండండి, అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోండి, అందరు కలిసి గుడికి వెళ్ళండి, అందరు కలిసి పండగ చేసుకోండి, సంక్రాంతి చేయండి. ఎవరు విడదీశారు మిమ్మల్ని? బట్ విదిన్ ద సొసైటీలో మనకి డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. డిస్పారిటీస్ ఉన్నప్పుడు డిస్పారిటీస్ని మీట్ చేయటానికి వీ నీడ్ టు మేక్ సమ్ ఎఫర్ట్స్ to cater the disparities within the society. The society can be Indian society, Hindu society, whatever. Okay, but it is a society that we have multiple disparities within the society. దానిలో మనం మాట్లాడాలి. కాబట్టి భారతదేశమే డివైడ్ చేసింది. ఎలాగూ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, జనరల్ కేటగిరీ అని నేను పెట్టింది కాదు కదా. అది భారతదేశమే అఫీషియల్గా ఆన్ రికార్డులో కాన్స్టిట్యూషనల్గా డివైడ్ చేసింది. డివైడ్ చేసినప్పుడు మనం అలానే రిప్రజెంట్ చేయాలి. మేము ఎప్పుడు ఇదిగోండి ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి అన్యాయం జరిగిద్ది అని నేను మాట్లాడుతున్నానంటే అది నేను కొత్తగా సృష్టించిన పదం కాదు కదా. అది భారత రాజ్యాంగం సృష్టించిన పదాలు అవి, ఎస్సీ ఎస్టీ బీసీలు అనేవి. అది ఫండమెంటల్ ఒకటి. రెండోది, హిందువులుగా విడదీస్తున్నారు అనేది తప్పు. మేము షెడ్యూల్ క్యాస్ట్ అని మాట్లాడినప్పుడు వాళ్ళ క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. క్రిస్టియన్స్ కూడా చాలామంది ఉన్నారు ఆన్ రికార్డులో, వాళ్ళందరూ హిందువులుగా ఉన్నారు. ఆన్ రికార్డులో వాళ్ళందరూ రిజర్వేషన్ క్యాండిడేట్సే. చాలామందికి క్రిస్టియన్స్కి ఇలాగ క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే వాళ్ళు బీసీసీ కిందకు వస్తారన్న విషయం తెలియదు, చాలామందికి తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో పాపం చాలామంది వాళ్ళు ఏదో ఆ రోగాలు వచ్చి అవి వచ్చి ఎవరో పాస్టర్ గారు వచ్చి చెప్పారని చెప్పేసి చాలామంది చర్చిలకు వెళ్తుంటారు. బట్ దే డోంట్ నో ది బ్యాక్గ్రౌండ్, వెనక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ లిటిగేషన్స్, లీగాలిటీ గురించి గ్రామీణ ప్రాంతాల్లో తెలియదు. అందరూ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే. వెన్ ఐ టాక్ అబౌట్ షెడ్యూల్ క్యాస్ట్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ క్రిస్టియన్, హిందూ, ముస్లిం, ఎవరెవరైతే షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారో. బట్ ఈ లాండ్ రికార్డులో అందరూ హిందువులతో ఉండుండొచ్చు. బట్ on behalf of them we are talking fundamental that any journalist should understand my opinion. అదే సాంబశివరావు గారికి నా రిక్వెస్ట్ అది. ఓకే, TV5 సాంబశివరావు గారు. రెండోది, అసదుద్దీన్ ఓవైసీ అన్న మాటలు నేను ఇది గతంలో చాలాసార్లు చెప్పాను. అసదుద్దీన్ ఓవైసీ గారు మొన్న ఏమన్నారు,
ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు మీరు ముస్లిమ్స్కి వ్యతిరేకంగా వెళ్ళి నారా లోకేష్ కెరీర్ని మీరు దెబ్బతీస్తున్నారు అన్నాడు. నేను ఇదే మాట ఇప్పుడు 4 సార్లు చెప్పిన, 5 సార్లు చెప్పిన, 6సారి కూడా చెప్తున్నాను. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు మీరు సెక్యులర్గా ఉంటే ఇది మంచిది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ మిక్స్డ్ కమ్యూనిటీ. బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎలాగైతే డిఫరెన్స్ ఎక్కువ మంది అందరి యొక్క ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉందో, ఆంధ్రప్రదేశ్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కూడా ఈక్వల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, అన్అఫిషియల్గా చూస్తే క్రిస్టియన్స్ మోర్ దాన్ 20% ఉన్నారు, ముస్లిమ్స్ అరౌండ్ 10 to 15% ఉన్నారు, రిమైనింగ్ హిందువులు ఎలాగో ఉన్నారు. ఓకే, ఎలాగో వీళ్ళంతా ఉన్నారు. సో దట్స్ వాట్ ఐ సే దట్ ఈక్వల్ ఫోర్స్ ఉన్నప్పుడు ఎక్కడో ఏదో ఒక మనోభావంతో వాళ్ళు పొరపాటున ఏమన్నా ఓట్లు చీల్చుకుంటే మీ రాజకీయ పార్టీలకే ప్రాబ్లం. మమ్మల్ని చూసి ఓటేస్తారు అనేది జరగవచ్చు, 80% జరిగింది. 40% జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు, 40% చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేస్తారు, రేపొద్దున వాళ్ళందరూ లోకేష్ని చూసి ఓటేస్తారు 40%. బట్ మీరు ఓడిపోయేది వాళ్ళ వల్ల కాదు, గెలిచేది వాళ్ళ వల్ల కాదు. ఎవరైతే కొద్దిగా ఆలోచన ఉన్నటువంటి 10-15% ఓటమిని గెలుపుని డిసైడ్ చేస్తారు ఇది ఎలక్షన్స్లో, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇది ఈ కాంటెక్స్ట్లోనే పెట్టుకొని ఆ ఆలోచించేటువంటి వ్యక్తులు ఒక మైనారిటీ వర్గం నుంచి పోగొట్టుకోవటం ఎందుకని ఆ కాంటెక్స్ట్లో నేను చాలాసార్లు వైఎస్ఆర్సీపీకి ఐ ఎక్స్ప్రెస్డ్ మై desire and interest and my opinion. I told many times that Jagannath Reddy garu should be completely సెక్యులర్ సైడ్. అవకాశం ఉంటే మీరు ఇండియా కూటమిలోకి వెళ్ళండి కూడా నేను చాలాసార్లు చెప్పాను వైఎస్ఆర్సీపీకి సంబంధించి. అండ్ మోరోవర్ టీడీపీ లోకేష్ గారు కూడా సెక్యులర్ ఉంటే ఇంకా ఈ గొడవలు ఉండవు కదా. ఇప్పుడు ఇఫ్ టీడీపీ ఈజ్ సెక్యులర్ అండ్ వైసీపీ ఈజ్ సెక్యులర్ అండ్ దెర్ విల్ బి నో కన్ఫ్లిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హ్యాపీగా వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నడుపుతూ ఉంటారు, సరిపోయింది. ఓకే, సో రాష్ట్రం ప్రశాంతంగా వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళారో తెలుగుదేశం చాలా రిలీజియన్కి సంబంధించినటువంటి గొడవలు ఎక్కువైనాయి ఆంధ్రప్రదేశ్లో. అది మీ అందరికీ తెలుసు. గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి రిలీజియన్ మీద ఇంత రాద్ధాంతం చేసింది లేదు. వీళ్ళు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారి రిలీజియన్ మీద విపరీతమైన ట్రోలింగ్లు, రాద్ధాంతం చేశారు. ఆయన బయటకు వస్తే ఆయన క్రిస్టియన్ అని చెప్పి ఏదో చేయడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ చివరికి వచ్చి మీ మతాలను మేమేం గౌరవిస్తున్నాం అది ఇది అంటారు. బట్ స్పెసిఫికల్లీ ది టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ ఆల్ నో దట్, రైట్? సో ఇవన్నీ లేకుండా ఉంటాయని మా ఉద్దేశం ఏంటంటే వ్యవసాయం, విద్య, ఇదిగో నేను ఒక ప్యాలెస్లో నుంచి మాట్లాడుతున్నాను. ఈ ప్యాలెస్లో పడే కష్టాలు, ఆ ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళు పడేటువంటి బాధలు, అవన్నీ కూడా ఫోకస్ చేయాలి. ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్, రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, ఇవన్నిటి మీద ఫోకస్ చేసినప్పుడు ఈ మతాలు ఇవన్నీ కూడా సెకండరీ, చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఇవన్నీ చేయలేనప్పుడు మనం ఏదో ఒకటి ఎత్తుకుంటాం, కులమో మతమో ఒకటి ఎత్తుకుంటాం. ఇప్పుడు నువ్వు చదువు చెప్పలేనప్పుడు, రైతులను ఆదుకోలేనప్పుడు, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయలేనప్పుడు, విద్య అందించలేనప్పుడు, ఆరోగ్యం అందించలేనప్పుడు, ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాము. ఎలాగ డైవర్ట్ చేయాలన్నప్పుడు మనకు దొరికే రెండు, ఒకటి కులం, 2 మతం. ఈ రెండింటి గురించి మాట్లాడతారు రాజకీయ పార్టీలు. వేరే when somebody is specifically talking about a caste or a religion, often and then if the government is talking, మాలంటే వాళ్ళు కాదు, మేమేంటంటే ఒక అప్రెస్డ్ కమ్యూనిటీ తరపున మాట్లాడుతున్నాం. అప్రెస్డ్ కమ్యూనిటీకి సంబంధించి ఇది న్యాయం చేయండి అని మాట్లాడుతున్నాం. ఓకే, ఐఎమ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ నాట్ ప్రైమ్ మినిస్టర్. But if a chief minister is talking about specifically a caste, or a chief minister is talking specifically a religion, that means he is unable to take decision on regarding development, agriculture, education, health and all. ఇవన్నీ అర్థం అన్నమాట ఇవన్నీ. సో అది చెప్పేది. ఓకే, సో నేను అజిత్ ఓవైసీ కూడా అతనే అన్నాడంటే మైనారిటీస్ని దగ్గర చేసుకోండి అని లోకేష్కి ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా నేను చాలాసార్లు ఇచ్చాను. ఇప్పుడు కూడా నేను కూడా అదే సలహా ఇస్తున్నాను.
TDP and YCP, you be secular side, be completely secular. Like secular side and avoid any parties that try to trigger religious conflicts. And any party or any alliance, if that there is something that is triggering a religion side of discussions and arguments, and then I hope వాళ్ళు అవాయిడ్ చేస్తారు మంచిదని నేను అనుకుంటా. ఓకే, అది నా అభిప్రాయం. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమి దే హ్యావ్ దర్ ఓన్ ఆర్గ్యుమెంట్స్. దే సే దట్ అదే చెప్తారు కదా, మైనారిటీస్ని పుచ్చగిస్తున్నారు, ఏదేదో మాట్లాడతారు, రిజర్వేషన్ వల్ల మాకు అన్యాయం జరిగింది. ఓకే, ఎస్సీలకు రిజర్వేషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళే రిజర్వేషన్ తీసుకున్నారు. దే విల్ హ్యావ్ సో మెనీ ఆర్గ్యుమెంట్స్. కల్చర్ని చెడగొడుతున్నారని వాళ్ళు దే హ్యావ్ దర్ ఓన్ ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్స్ నేను తప్పు అని నేను అంటలే. బట్ నా అభిప్రాయం చెప్పాను. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు దే గో బై దేర్ ఓన్ ఒపీనియన్ బేస్. అది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఓకే, ఎందుకంటే ఇక్కడ చాలా వేరే ప్లేస్లో ఉన్నాను. బహుశా ఇది వీడియో అప్లోడ్ అయితే కూడా లేదు నాకు తెలియదు, ఇంటర్నెట్ వచ్చేది లేదో కూడా తెలియదు. థ్యాంక్ యూ, నమస్కారం.